హలో గైస్, ఈరోజు తాజ్మహల్ గురించి తెలుసుకుందాం. తాజ్మహల్ 7 వండర్స్లో ఒకటి ఎందుకైందంటే 20,000 కంటే ఎక్కువ మంది కూలీలు కష్టపడ్డారు కాబట్టి. తాజ్మహల్ పూర్తి కావడానికి సుమారు 17 ఏళ్ళు పట్టింది. తాజ్మహల్ యొక్క విలువ $498. తాజ్మహల్ యొక్క పొడవు సుమారు 73 మీటర్లు, అంటే 240 ఫీట్లు. తాజ్మహల్ కట్టింది షాజహాన్. షాజహాన్ పూర్తి పేరు అల్ హజ్రత్ అబ్దుల్ ముజాఫర్ షిహబుద్దీన్ మహమ్మద్ షాజహాన్. షాజహాన్ మొఘల్ ఎంపరర్. షాజహాన్కు 5 మంది భార్యలు. మొదట ఆమె పేరు ఇజ్వున్ నిస్సా, రెండవ ఆమె పేరు ముంతాజ్ మహల్, మూడవ ఆమె పేరు ఫటెహ్ పూరి మహల్, నాలుగవ ఆమె పేరు కుర్సియా బేగం, ఐదవ ఆమె పేరు ముటీ బేగం. షాజహాన్కు రెండవ భార్య అంటే చాలా ఇష్టం. అందుకే తన భార్యకు గుర్తుగా తాజ్మహల్ను కట్టాడు. తాజ్మహల్ను తెల్లని పాలరాయితో కట్టారు. తాజ్మహల్ ఎక్కడుందంటే ఢిల్లీలోని ఆగ్రాలో ఉంది. తాజ్మహల్లో మొత్తం 120 రూమ్లు ఉన్నాయి. తాజ్మహల్కున్న మినార్ నిటారుగా లేదు. ఇవి సైడ్కి వంగి ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద భూకంపాలు వస్తే అవి సైడ్కే పడతాయి. ముఘల్ ఎంపరర్ షాజహాన్ ఎంతగా ఎదిగాడంటే ఇండియానే కాక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగాన్ని కూడా షాజహాన్ పరిపాలించాడు. గడిచిన 1 సంవత్సరంలో షాజహాన్ ఎన్నో యుద్ధాలు గెలిచారు. షాజహాన్ వెన్నంటూ తన భార్య ముంతాజ్ సలహాలు కూడా ఇచ్చేది. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ముంతాజ్ తన 4వ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ముంతాజ్ ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. 17 జూన్ 1631లో ముంతాజ్ చనిపోయింది. తను చనిపోయిన 7-8 రోజుల వరకు షాజహాన్ కనీసం భోజనం కూడా చేయలేదు. షాజహాన్ ముంతాజ్ గురించి ఆలోచిస్తూ ముంతాజ్ షాజహాన్కు చెప్పిన ఒక కోరిక గుర్తొచ్చింది. ఆ కోరిక ఏంటంటే తన సమాధిని అందరూ చూసేలా, ఎంతో అందంగా ఉండేలా ఎప్పుడూ అంటుండేది. షాజహాన్ అది ఆలోచించి 1632లో తాజ్మహల్ను కట్టడం మొదలుపెట్టాడు. తాజ్మహల్ను కడుతుంటే షాజహాన్ దగ్గర ఉన్న బంగారం కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. కానీ షాజహాన్ అవన్నీ పట్టించుకోలేదు. ఈ ప్రపంచంలోనే ఎవరు కట్టనంత విధంగా ఎంతో ఖర్చు పెట్టి 1648లో తాజ్మహల్ను పూర్తి చేశాడు. తాజ్మహల్ కట్టిన 18 సంవత్సరాలకే షాజహాన్ 22